మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. మెలీనా సీడ్స్లో గౌరీ 2525 అనే చోళా రకం మన రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరన్నా? అంజనేయులు. మీ ఊరు పేరు? జాంపల్లి. మీ మండలం? దరూర్ మండలం. జిల్లా? గద్వాల, జోగులాంబ జిల్లా. అయితే మీరు ఇక్కడ మెలీనా కంపెనీది గౌరీ 2525 అనే వెరైటీ వేసినారు. ఎంత తెచ్చుకున్నారన్న ప్యాకెట్? ఇది 1/4 కిలో తీసుకున్నాం. 1/4 కిలోలో ఎంత పొలం వేసుకున్నారు? ఒక 2 గుంటల పొలం అవుతుంది. 2 గుంటల పొలంలో ఎలా ఉంది మీకు ఈ వెరైటీ? ఈ వెరైటీ మంచిగా ఉంది, కాపు గీపు బాగా వస్తుంది, మంచిగా. అయితే మీకు ఈ వెరైటీ మనకు 2 గుంటలు వేసిన అంటున్నారు కదా, 2 గుంటలకి మీకు ఎన్ని బాక్సులు పడుతుంది? ఇది 5 బాక్సుల వరకు వస్తుంది కాపు. 5 బాక్సుల వరకు. బాక్స్ ఎంత ఉంటది? బాక్స్ 14 కేజీల వరకు వస్తుంది. 14 కేజీల వరకు. 14-15 కేజీల వరకు మనకు వస్తుంది. మనకు ఈ వెరైటీ తెంపడానికి వీజ్ వస్తుందా లేదా? వీజ్ వస్తుంది. బాగుంది, మంచిగా ఉంది. మార్కెట్ లో రేట్ ఎలా ఉంది? మార్కెట్ లో రేటు కూడా ఇది చెవులకాయ గుల్లగిల్ల కాని రాదు కాబట్టి నీట్గా ఉంది కాబట్టి మార్కెట్ లో కూడా ఒక 20 రూపాయలు దానికన్నా ఎక్కువనే పోతుంది. మంచిగా ఉంది. అదే మనకు వేరే వెరైటీలు కూడా మనకు మార్కెట్ లో వస్తాయి. ఆ వెరైటీకి ఈ వెరైటీకి రేట్ ఏమైనా తేడా ఉందా? రేట్ ఇది జంపే పోతుంది, ఎక్కువనే పోతుంది. ఎందుకు ఎక్కువ పోతుంది? ఎందుకు ఎక్కువ పోతుంది అంటే అది గుల్లగాని వస్తుంది, ఇది గుల్లగాని రాదు కాబట్టి. గుల్లగాని రాదు. సేనింగ్ అయితే బాగుంది. నెంబర్ 1 ఉంది. మార్కెట్ లో చూసిన రైతులు కూడా మంచిగా అంటున్నారు. మీరు ఈ నుంచి బాక్సులు తీసుకుపోను అవి బాక్సులు అట్లే ఉంటున్నాయి. రైతులు రాను ఎమ్మనే మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తున్నారా? ఎమ్మనే తీసుకుపోతారు. ఎమ్మనే దాని ఆగనియర్ మాల్ మంచిగా ఉందని పోయిన కొనబోతున్నారు. అదే మీకు ఈ వెరైటీ అయితే బాగుంది. ఇది మనకు కటింగ్ కానీ దగ్గరకు ఉందా? బాగా కటింగ్ దగ్గరకే ఉంది. మంచి మనకు దగ్గర కానీ ఇప్పుడు తెంచుతారు కదా మీరు, తెంచండి. ఇది రేపటికి మీకు ఇంకా వస్తాయి అన్నమాట. బాగుంది. మీకైతే ఈ వెరైటీ బాగుంది. ప్రతి రైతు సోదరులు వేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా రైతు సోదరులారా, మనకు మెలీనా సీడ్స్ లో గౌరీ 2525 అనే వెరైటీ మన చోళా రకం వేయడం జరిగింది. అయితే ఈ చోళకాయ ఎలా ఉందో మనము రైతు చెప్పాడు. మార్కెట్లో రేటు కానీ మరియు అన్ని విధాలుగా తెంపడం కానీ కాయ సీనింగ్ కానీ అన్ని విధాలుగా బాగుందని రైతు చెప్తున్నాడు. ఓకే, అందరికీ నమస్కారం.